శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా పిలువబడే బ్రహ్మంగారు సజీవ సమాధిలో ప్రవేశించిన రోజు. ఈ సంఘటన 1693లో జరిగింది. ఈ సంఘటనను స్మరిస్తూ బ్రహ్మంగారి భక్తులు ప్రతి ఏడాది ఈ రోజున బ్రహ్మంగారి ఆరాధనను చేస్తారు. వీర బ్రహ్మేంద్ర స్వామి ఇప్పటి వరకు ఆయనను ప్రార్థించే లక్షలాది మంది భక్తులు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటికీ జీవ సమాధిలో జీవించి ఉన్నారని మరియు ప్రకంపనల శక్తితో ప్రపంచాన్ని రక్షిస్తున్నారని మరియు అతని ఆశీస్సులు అతని భక్తుడికి ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు. తెలుగు భాషలో కాలజ్ఞానం రాశారు. దీనిని బ్రహ్మం గారి కాలజ్ఞానం అంటారు. బాహ్య విషయములకై పరిగెత్తినవంటే ఏడిపించి నీపై స్వారీ చేసెను, పరమాత్మ వైపున మనసు నిలిపావంటే నీ పాద సేవ చేశాను. కాలజ్ఞానంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి రాసిన అద్భుతమైన పదాలలో ఇది ఒకటి. మీరు ఎల్లప్పుడూ ప్రపంచంలోని భౌతిక భాగాల వైపు ఆలోచిస్తే మరియు పరిగెత్తితే ఇది విలాసవంతమైన జీవనశైలి అని చెప్పవచ్చు. ప్రకృతి మీ ద్వారా మానసికంగా మరియు శారీరకంగా సమస్యల్లో చిక్కుకుంటుంది. చివరకు అది మిమ్మల్ని అన్ని విధాలుగా ఏడ్చేస్తుంది. కాని మీరు ఎల్లప్పుడూ ఆలోచించి మరియు ప్రార్థిస్తే భగవంతుడిని హృదయపూర్వకంగా ధ్యానించడం ద్వారా జీవితాన్ని గడపండి. అప్పుడు ప్రకృతి మీకు ఆరోగ్యం, సంపద, పేరు, కీర్తి, గౌరవం, ప్రశాంతమైన జీవితం మొదలైనవన్నీ ఇస్తుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు? భగవంతుని సృష్టిలో మానవుడే సర్వోన్నతుడు. అతను ఎల్లప్పుడూ ఉన్నతమైన ఆధ్యాత్మిక రంగాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అతని అంతిమ లక్ష్యం భగవంతుని సాక్షాత్కారం మరియు మోక్షం లేదా ముక్తి. భారతదేశం హిమాలయాలు మరియు సముద్రం యొక్క సహజ సరిహద్దులతో కూడిన పెద్ద మరియు పురాతన దేశం. ఇది సాధువులు, ఋషులు, దేవతలు, యోగులు, మహాత్ములు, సన్యాసులు, అవధూతలు, పరివ్రాజకాచార్యులు మరియు పరమహంసల భూమి. అటువంటి మహనీయులలో శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకరు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కందిమల్లాయపల్లెకు చెందినవారు. పుట్టిన స్థలం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు వారణాసికి తీర్థయాత్ర నుండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఉత్తరప్రదేశ్లోని సరస్వతీ నది ఒడ్డున ఉన్న అత్రిముని ఆశ్రమంలో 17వ శతాబ్దపు మొదటి దశాబ్దంలో పరిపూర్ణయ్య ఆచార్య మరియు ప్రకృతాంబ అనే పవిత్ర దంపతులకు జన్మించారు. బాల్యం శ్రీ వీరబ్రహ్మేంద్రుడు తన మొదటి సంవత్సరంలో అప్పటి మైసూర్ రాష్ట్రం, ప్రస్తుత కర్ణాటక, పాపాగ్నిపీఠం ద్వారా దత్తత తీసుకున్నారు. అతను తన 12వ సంవత్సరం వరకు అక్కడే ఉండి ఉపనయన సంస్కారం తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించాడు. అనగా పవిత్రమైన దారం ధరించాడు. తపస్సు మరియు ప్రవచనం తన పర్యటనలో అతను అనేక పవిత్ర స్థలాలను మరియు పుణ్యక్షేత్రాలను సందర్శించాడు మరియు హరిహర లో తపస్సు చేశాడు. అనంతరం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా బనగానపల్లెకు వెళ్లారు. ఇక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో ఆవుల కాపరిగా ప్రవచనాలు, ఆధ్యాత్మిక బోధనలతో అక్షరార్థంగా కాలజ్ఞానం అనే పుస్తకాన్ని రాయడం ప్రారంభించాడు. అతను సుమారు 20 సంవత్సరాలు ఇక్కడ నివసించాడు. వివాహం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు బనగానపల్లె నుండి బయలుదేరి కడప జిల్లాలోని కందిమల్లాయపల్లె చేరుకున్నారు. జీవనోపాధి కోసం శిల్పి, వడ్రంగి, దిమ్మెల పనిచేస్తూ పెద్దకొమర్ల కోటయ్యచార్యులు కుమార్తె గోవిందమ్మ అనే దైవభక్తిని పెళ్లాడాడు. కందిమల్యాలపల్లెలో ఉన్న సమయంలో అతను తన ప్రధాన శిష్యులుగా ముస్లిం అయిన సిద్దయ్యను మరియు హరిజనుడైన కక్కయ్యను కుల, మత, లింగ, మతం మరియు ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాడు. అంతేకాకుండా అతను ఆ కాలంలోని మస్లిన్ పాలకులకు, నవాబులకు కూడా గ్రంథాలను బోధించాడు మరియు అన్ని ఇతర మతాలను గౌరవించేలా వారిని ఒప్పించాడు. దైవిక శరీరంలోకి ప్రవేశించడం హరిహరపురంలో తపస్సు పూర్తయ్యే వరకు మానవ శరీరంలోనే ఉన్నాడని, ఆ తర్వాత పరమాత్మ దేహంలోకి ప్రవేశించాడని కాలజ్ఞానం అనే గ్రంథంలో రాశారు. స్వామివారు దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించినప్పుడు అనేక అద్భుతాలు చేశారు. పవిత్ర స్థలాల సందర్శనలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు శ్రీశైలం, తిరుపతి, విరూపాక్షం, పుష్పగిరి, శ్రీరంగం మొదలైన అనేక పుణ్యక్షేత్రాలు మరియు ధార్మిక కేంద్రాలను సందర్శించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచి భవిష్యత్తు తరాలకు కొత్త మార్గాన్ని అందించారు. సిద్ధి సాధించడం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లాలోని కందిమల్యాలపల్లె గ్రామంలోని తన మఠంలో సుమారు 90 సంవత్సరాల పాటు సన్యాసి జీవితాన్ని గడిపిన తర్వాత 17వ శతాబ్దం చివరి దశాబ్దంలో సజీవ సమాధిలోకి ప్రవేశించడం ద్వారా సజీవ సమాధి,
సజీవ సమాధి పొందారు. కాలజ్ఞానిగా పేరు పొందిన ఈయనను పూజించే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. బ్రహ్మాండాన్ని అవపోసన పట్టిన వీరబ్రహ్మేంద్ర స్వామి పలు ప్రాంతాలలో తిరుగుతూ ప్రజలకు కాలజ్ఞానం చెబుతుండేవారు. భవిష్యత్తును చెప్పగల సత్య ప్రవచకులుగా కీర్తి ప్రతిష్టలు పొందారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నో సంఘటనలను స్వామివారు ముందుగానే ఊహించి చెప్పారు. జీవకోటి రాసులలో మానవజన్మ అద్భుతం. అటువంటి మనుషులు కాలజ్ఞానం తెలుసుకొని భయభక్తులు కలిగి జీవితాన్ని తరింపచేసుకోగలరని బ్రహ్మంగారి అభిప్రాయం. కలియుగ అవతార పురుషుడిగా మనుషులకు నీతి మార్గాలను బోధించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. యుగాలు మొత్తం 4. వాటిలో మొదటిది కృతయుగం. ఈ యుగంలో ధర్మం 4 పాదాలతో నడిచింది. ప్రజలు సత్య మార్గంలో పయనించారు. రెండవది త్రేతాయుగం. ఈ కాలంలో ధర్మం 3 పాదాలతో నడుస్తుంది. మూడవది ద్వాపరయుగం. ఉద్యోగంలో ధర్మదేవత 2 పాదాలతో నడుస్తుంది. ఇక 4వది కలియుగం. ఈ యుగంలో ధర్మదేవత 1 పాదంపై నిలబడాల్సి వచ్చింది. ధర్మానికి విలువ లేకుండా పోయింది. ధర్మదేవతకు చోటు లేకుండా పోయింది. అవినీతి అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయింది. అన్యాయాలు అరాచకాలు అమాంతం పెరిగిపోయాయి. పాప కార్యాల చిట్టా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వీటన్నింటి గురించి వివరంగా తెలిపారు వీరబ్రహ్మేంద్రస్వామి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు తెలియజెప్పి జరగబోయే ప్రమాదం అని ముందుగానే హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ మార్గం చూపారు. అక్షరాల వీరబ్రహ్మేంద్ర స్వామి తన ప్రియ శిష్యుడైన సిద్ధయ్యను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలను సంచరిస్తూ 175 సంవత్సరాలు భూమిపై సంచరించి మానవులకు భక్తి జ్ఞాన వైరాగ్యాలను కాలజ్ఞానం వినిపించిన మహర్షి వీరబ్రహ్మేంద్ర స్వామి. కలియుగంలో ప్రస్తుతం ప్రథమ పాదం జరుగుతోంది. బ్రహ్మంగారు చెప్పిన ప్రతి మాట వేదవాక్కు లాంటిది. మానవుల శక్తికి, మేధస్సుకి హద్దులు ఉండవు అని ఆయనే అన్నారు. ఇలా ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో పొందుపరిచారు.